హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మందార్ అనే ఒక థ్రిల్లర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఈ స్టోరీలోకి వెళ్తే, ఈ కథ మొత్తం సముద్రం పక్కన ఉన్న గాలిపూర్లో జరుగుతూ ఉంటుంది. ఈ ఊరు చివరన బాగా వయసు అయిపోయిన ఒక మాంత్రికుడు తన కొడుకుతో నివసిస్తూ ఉంటాడు. స్టోరీ స్టార్టింగ్లో ఈ మాంత్రికుడు కొన్ని విచిత్రమైన మాటలు చెబుతాడు. అవేంటంటే, ఇప్పటివరకు ఈ ఊరిని చాలా మంది ఏలారు, కానీ మగతనం లేని ఒక రాజు తన రాణిని వేరే వాడి దగ్గర పడుకోబెట్టి ఈ ఊరికి రాజు అవబోతున్నాడు. ఈ ఊర్లో అందరి జీవితాలు మారిపోతాయి అంటాడు. ఈ మాటలతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఊరు మొత్తం చహాన్ అనే పెద్ద మనిషి చేతిలో ఉంటుంది. సముద్రం నుంచి పట్టిన చేపలని అతనికే అమ్మాలి. ఇక్కడ అతను చెప్పిందే రేటు, అతను చేసిందే వ్యాపారం. ఆ ఆగడాలన్నీ భరించలేక చాలా కాలం నుంచి చహాన్ దగ్గర పనిచేసిన వేరా అనే కుర్రాడు అతనికి ఎదురు తిరుగుతాడు. అక్కడ ఉన్న జనాలందరినీ పోగేసి ఇంకెవరూ అతనికి చేపలు అమ్మకూడదని, మనమే మంచి రేటుకి మార్కెట్లో అమ్ముకుందామని చెబుతాడు. ఇదంతా తెలుసుకున్న చహాన్ కథలోకి అసలైన వాడిని దింపుతాడు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వాడి పేరు మందార్. వీడు చహాన్ దగ్గర పనిచేస్తున్న రౌడీ. చహాన్కి ఎవరైనా ఎదురు వెళ్తే వాళ్ళని మందార్ సీక్రెట్ గా చంపేస్తుంటాడు. మందార్ అంటే ఊర్లో అందరికీ భయం, కానీ వీడింట్లో సిచ్యువేషన్ మాత్రం వేరేగా ఉంటుంది. బయటికి వీడు చాలా పెద్ద మగాడు, కానీ ఇంట్లో మాత్రం కాపురం చేయలేడు. అంటే వీడు తన భార్యతో ఇంటిమేట్ అవుతాడు, కానీ తనకి పిల్లలు పుట్టేలా చేయలేడు. సో మందార్ భార్యని రోజు అతను ఓనర్ అనే చహాన్ వచ్చి ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఈ విషయం మందార్ కూడా తెలుసు, కానీ వాడు ఓనర్ అవడం వల్ల మందార్ ఏమీ చేయలేక తన భార్యను వాడి దగ్గర పంపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో చహాన్ మందార్కి ఫోన్ చేసి, వీరగాడు నాకు ఎదురు తిరుగుతున్నాడు, వాడిని ఫినిష్ చేయమని చెబుతాడు. సో మందార్ వీరాన్ని చంపడానికి రుద్రాన్ని తీసుకుని వెళ్తాడు. ఈ రుద్ర అనేవాడు మందార్తో పాటు కలిసి పనిచేస్తాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ వీరాన్ని కలుసుకొని వాడికి మందు తాగిదామని చెప్పి సముద్రంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ వీర ఇంకా మందార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే వీర ఏ భయం లేకుండా వాడితో సముద్రంలోకి వెళ్తాడు. అక్కడ మందార్కి వీరకి మధ్య చాలాసేపు మాటలు నడుస్తాయి, కానీ వీర చహాన్ విషయంలో వెనక తగ్గేదే లేదంటాడు. దాంతో మందార్ వాడిని చంపేసి సముద్రంలో పడేస్తాడు. ఈ పని అవగానే మందార్ ఇంకా రుద్రాలు సముద్రం ఒడ్డుకు వస్తారు. అక్కడ వాళ్ళకి పూజలు చేసిన మాంత్రికుడు కనిపిస్తాడు. ఆ మాంత్రికుడు మందార్ని చూడగానే, నువ్వు రాజయ్యే రోజులు దగ్గర పడ్డాయి, ఈ ఊరికి నువ్వే కింగ్ అంటాడు. ఆ మాటకి పొంగిపోయిన మందారు మాంత్రికుడికి 100 రూపాయలు ఇస్తాడు. అది తీసుకున్న మాంత్రికుడు, దీనితో నాకు అవసరం లేదు, కానీ నాకు నువ్వు 100 ఇచ్చావు కాబట్టి మీ ఇద్దరికి చెరొక 50 వస్తుంది, వెళ్ళండి అని అంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ చహాన్ని వెళ్ళి కలుసుకొని వీరా పని ఫినిష్ అయిందని అంటారు. అప్పుడు చహాన్ వీళ్ళిద్దరికి చెరొక 50,000 ఇస్తాడు. ఆ 50,000 చూడగానే మాంత్రికుడు చెప్పిన మాటలు నిజమయ్యాయని వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇంతలో చహాన్ మందార్ని వెనక్కి పిలిచి, నీ పెళ్ళం ఎలా ఉందని అడుగుతాడు. అంతేకాకుండా చహాన్ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి, ఇది నీ భార్యకి నేను ప్రేమగా ఇచ్చానని చెప్పు, రేపు తన దగ్గరకు వస్తాను, ఏ పని పెట్టుకోకుండా రెడీగా ఉండమని అంటాడు. ఆ మాటకి మందార్ ఏమీ అనకుండా సరే అని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఊర్లోకి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతను రాగానే ఈ ఊర్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని కనిపించకుండా పోయిన వీరా గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. 2 రోజులు గడిచిన తర్వాత వీరా బాడీ సముద్రం ఒడ్డుకి కొట్టుకొస్తుంది, కానీ అచ్చి గురించి ఒక క్లూ కూడా దొరకదు. నెక్స్ట్ సీన్లో మందార్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడి భార్య లైలా నాకు పిల్లలు కావాలని అడుగుతుంది. దానికి మందార్ మాట్లాడుతూ, నేను చాలా మందులు వాడి ట్రై చేస్తున్నా కదా, అయినా కూడా నా వల్ల కావట్లేదు, ఎలాగో చహాన్ రోజు వస్తున్నాడు కదా, వాడి ద్వారా పిల్లలు కను, నేను పెంచుతా అంటాడు. కానీ దానికి లైలా ఒప్పుకోదు. నాకు నీ పిల్లలే కావాలి, నా భర్త ద్వారానే నేను పిల్లలు కనాలని అంటుంది. దీని తర్వాత మేఘనాథ్ అనే క్యారెక్టర్ని చూపిస్తారు. వీడి చహాన్కి రైట్ హ్యాండ్, ఎప్పుడు వాడి దగ్గరే ఉంటూ రాజకీయ పరంగా ఎదగాలనుకుంటాడు. వీడికి ఒక అందమైన చెల్లెలుంది, తన పేరు లత. ఈ అమ్మాయి రుద్ర తమ్ముడు కాళీతో ప్రేమలో ఉంటుంది. ఇక్కడ అందరూ చహాన్ కోసమే పనిచేస్తున్నారు, కానీ వీళ్ళలో వీళ్ళు గొప్పలు అవ్వాలని చాలా కోరికలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా చహాన్కి రింకు అనే ఒక్క కొడుకున్నాడు. వాడికి చాలా కోపం ఎక్కువ. పద్దాక ఏదో గొడవలోకి వేలు పెడుతూ ఉంటాడు. వీరా హత్య జరిగిన తర్వాత మిగిలిన జనమంతా పనిలోకి రాకుండా ఉంటారు. అప్పుడు ఈ రింకు గడు వెళ్ళి అక్కడ పెద్ద గొడవ చేస్తాడు. దీంతో చహాన్ రింకుని కొన్ని రోజులు ఊరికి దూరంగా ఉంచాలనుకుంటాడు. ఆ పని మందారికి అప్పగించి ఇంకొక 2 రోజులు వీడిని సిటీలో ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళమని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో చహాన్ మందార్ వైఫ్ దగ్గరికి వెళ్తాడు. చహాన్ వస్తున్నాడని తెలిసి మందార్ వాడు వెళ్లే వరకు ఇంటికి రాకుండా బయట మార్కెట్లోకి వెళ్తాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న చహాన్ లైలాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు లైలా మాట్లాడుతూ, నాకు పిల్లలు కావాలి, మీరు నాతో రోజు ఉంటున్నారు కదా, నాకు ఒక పిల్లాడిని ఇవ్వమని అడుగుతుంది. దీనికి చహాన్ మాట్లాడుతూ, నాకు భార్య ఒక పిల్లాడు ఉన్నారు, నేనిప్పుడు నీతో ఇంకొక పిల్లాడి కంటే ఫ్యూచర్లో నాకు చాలా ఇబ్బందులు వస్తాయి అంటాడు. అంతేకాకుండా నీ హస్బెండ్ ఒక ఇంపోర్టు, వాడి వల్ల నీకు సుఖం లేదు, సో రోజు వచ్చి నేను నీకు సుఖాన్ని ఇస్తున్నా, అంతకన్నా నీకు ఇంకేం కావాలని అంటాడు. ఆ మాటలకి లైలా మనసు బాధ కలుగుతుంది. ఇది జరిగిన తర్వాత చహాన్ బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళగానే చహాన్ భార్య లైలా దగ్గరికి వస్తుంది. తను లైలాతో మాట్లాడుతూ, నా భర్తకి నీ మొగుడంత అందం లేదు, వయసు లేదు, కానీ నువ్వు అతనితో సంబంధం పెట్టుకున్నావు, ఇదంతా డబ్బు కోసమని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఆయనకి కోరికలు తీర్చే ఒక వస్తువు మాత్రమే,
నీ ద్వారా మా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. అప్పుడు లైలా కళ్ళు ఎర్రగా మారిపోతాయి. చహాన్ ఫ్యామిలీ నన్ను నా భర్తను వాడుకుంటూ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారని రగిలిపోతుంది. కరెక్ట్గా అదే టైంలో మందార్ ఫోన్ చేసి, నేను ఒక డాక్టర్ని కలిశాను, ఆయన కొన్ని టెస్టులు చేసి ఇంజెక్షన్లు ఇచ్చారు, మనకింకా పిల్లలు పుడతారని గుడ్ న్యూస్ చెబుతాడు. ఆ మాటలు విన్న లైలా మందార్తో మాట్లాడుతూ, నా కోసం ఒకరిని చంపాలి బావా, చంపుతావా అని అడుగుతుంది. లైలా అలా మాట్లాడేసరికి మందార్ ఇంటికి వస్తాడు. వాడి ఇంటికి రాగానే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని ఎప్పుడూ లేని విధంగా లైలాతో ఇంటిమేట్ అవుతాడు. ఆ రోజు ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతారు. అలా గడుపుతున్నప్పుడు లైలా మందార్తో ఇలా అంటుంది, ఈ ఊర్లో ప్రతివాడు నిన్ను చూసి భయపడతాడు, అలాంటప్పుడు నువ్వు ఈ చహాన్ కింద పనిచేయకూడదు, వాడిని చంపేసి వాడి కుర్చీ మనం లాక్కుందామని అంటుంది. అంతేకాకుండా రోజు నేను వాడి దగ్గర పడుకోలేను, మనకి పిల్లలు పుడతారు కాబట్టి మనకి ఇంకెవరు అవసరం లేదు, వాడిని చంపేయమని అంటుంది. నెక్స్ట్ సీన్లో మందార్ చహాన్ చెప్పినట్టు అతను కొడుకుని తీసుకొని సిటీలో దింపడానికి వెళ్తాడు. వాళ్ళు సిటీలోకి వెళ్ళగానే చహార్ మందార్కి ఫోన్ చేసి, ఈ రాత్రికి నువ్వు నా కొడుకు దగ్గర ఉండు, మీ ఇంటికి నేను వెళ్తానని చెబుతాడు. మందార్ సరే అని అక్కడ ఉంటాడు. మొత్తానికి చహాన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న లైలా దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరు ఇంట్లో ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. మరో పక్క మందారు చహాన్ కొడుక్కి మందులో నిద్ర మాత్రలు కల్పిస్తాడు. వాడు పడుకోగానే మందార్ ఆ రాత్రి ఇంటికి వస్తాడు. సో మందార్ ఇంకా లైలా కలిసి ఇంట్లో ఉన్న చహాన్ని చంపేస్తారు. దీని తర్వాత మందార్ రాత్రికి రాత్రే చహాన్ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు పడుకుంటాడు. మొత్తానికి తెల్లవారుగానే సముద్రం ఒడ్డున చహాన్ బాడీ దొరుకుతుంది. దాంతో పనివాళ్ళు వాడు కొడుకు ఫోన్ చేసి చెబుతారు. అప్పటికి మందార్ కూడా వాడు పక్కనే ఉండడంతో ఎవరికి మందార్ మీద అనుమానం రాదు. దీని తర్వాత లైలా కూడా ఏమీ తెలియనట్టు ఆ బాడీ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. అప్పుడు చహాన్ భార్య లైలా వైపు అనుమానంగా చూస్తుంది. సో లైలా ఎవరికి అనుమానం రాకుండా భయపడినట్టు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేయడానికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అతను పడిపోతున్న లైలాని పట్టుకుంటాడు. అప్పుడు పోలీసు లైలా అందానికి ఫిదా అయిపోతాడు. ఎలా అయినా ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. దీనికి ముందు రోజు రాత్రి ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే రాత్రి టైంలో మందారు ఊరికి రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం మొత్తం పోలీసు వస్తాడు. సో పోలీసు మందార్ని ఒకసారి కలవాలి రమ్మంటాడు. ఆ టైంలో మందారు చేపల మార్కెట్లో ఉంటాడు. చహాన్ చనిపోవడం వల్ల మార్కెట్ మొత్తం ప్రస్తుతం మందార్ చేతిలోకి వస్తుంది. అందరూ మందార్ని గౌరవిస్తూ ఉంటారు. దీని తర్వాత మందార్ పోలీసుని కలవడానికి వెళ్తాడు. అప్పుడు పోలీసు మాట్లాడుతూ, చహాన్ని చంపింది నువ్వే అని నాకు తెలుసు, నేను ఈ విషయం అందరికీ చెప్పి నేను ఇరికించగలను, కానీ నాకు అలా చేయాలని లేదు, నేను నీకు అమ్ముడుపోయాను, నన్ను కొనుక్కో అంటాడు. దాంతో మందార్ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పమని అంటాడు. దానికి పోలీసు మాట్లాడుతూ, నాకు డబ్బులు వద్దు, నేను ఇక్కడ డ్యూటీ చేస్తూ నా భార్యకి చాలా దూరంగా ఉన్నాను, అందుకే ప్రస్తుతానికి నాకు నీ భార్య కావాలంటాడు. ఆ మాటలు వినగానే మందార్ పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. కానీ పోలీసు ఆ సిచ్యువేషన్ చాలా కూల్గా తీసుకొని ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ఫోన్ చేయమంటాడు. మందార్ ఇంటికి వెళ్ళగానే లైలా చాలా సంతోషపడుతూ ఇంక ఈ ఊరికి నువ్వే రాజంటుంది. అప్పుడు మందార్ మాట్లాడుతూ, నేను రాజు అవ్వాలంటే నువ్వు కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటాడు. దానికి లైలా మందార్ని గట్టిగా కొట్టి, నీకు సిగ్గులేదా ఈ మాట చెప్పడానికని అంటుంది. దాంతో మందార్ కూడా కోప్పడి, ఇన్ని రోజులు చహాన్తో బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు వీడు కూడా చహాన్ అనుకుని ఒకరోజు వీడితో ఉండంటాడు. లైలాకి అలా చేయడం ఇష్టం లేకపోయినా మందార్ కోసం పోలీసుతో గడుపుతుంది. మరో పక్క మందారు వాడికి అడ్డుగా ఉన్న ఒక్కొక్కరిని లేపుకుంటూ వస్తాడు. అలా మందార్ అనుకోకుండా ఒకరోజు మళ్ళీ ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ వాడు కొడుకుంటాడు. వాడు మందార్ని చూసి, నువ్వు మా నాన్న చెప్పినట్టు రాజు అయిపోయావు, కానీ రాక్షసుడు వచ్చే సమయం దగ్గర పడింది, వాడి చేతిలో నువ్వు చచ్చిపోతావని అంటాడు. ఇంత కష్టపడి నేను సాధించిందంతా పోతుందనేసరికి మందార్ తట్టుకోలేక ఆ మాంత్రికుడి కొడుకుని వాడి కళ్ళ ముందే ఉరితీసి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో మందార్ ఇంటికి వెళ్ళేసరికి లైలా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మందార్ నాకు మంచి మటన్ కూర తినాలని ఉంది, మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మని అంటాడు. లైలా బయటికి వెళ్ళగానే చహాన్ భార్య వీళ్ళ ఇంటికి వస్తుంది. ఆమె గన తీసుకుని నా భర్తను చంపింది మీరే అని నాకు తెలుసు, ఈ రోజు మిమ్మల్ని చంపేస్తానంటుంది. కానీ మందార్ మాత్రం ఆమెను గట్టిగా కొట్టి ఆ ఇంట్లోనే తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఈ పని చేసినప్పుడు చనిపోయిన వాళ్ళంతా మందార్కి కనిపిస్తూ వాడిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులకి మందార్ మైండ్ మొత్తం పిచ్చెక్కిపోతుంది. కరెక్ట్గా అప్పుడే మార్కెట్కి విన్న లైలా మటన్ తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు తను మందార్ వేరే అమ్మాయితో ఇంటిమేట్ అవ్వడం చూసి చాలా బాధపడుతుంది. అయినా కానీ మందార్ కొంచెం కూడా ఫీల్ అవ్వడు. మటన్ కూర వేసుకుని ఫుల్గా భోజనం చేస్తాడు. ఇంతలో లైలాకు కూడా తను చంపిన చహాన్ కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో లైలా ఇంక ఈ జీవితం మీద విరక్తి చెంది ఊరి చివర ఉన్న పడవకి ఊరేసుకుని చనిపోతుంది. మరో పక్క మందార్ పాటు చేసిన చహాన్ భార్య ఇంటికి వెళ్లి జరిగిన మొత్తం తన కొడుకు చెబుతుంది. అప్పుడు చహాన్ కొడుకు రింకు, మార్కెట్ మీద అధికారం కోసం చూస్తున్న మేఘనాథ్, రుద్ర తమ్ముడు కాళీ, వీళ్ళ ముగ్గురు కలిసి మందార్ని చంపడానికి వెళ్తారు. ముందుగా వీళ్ళు మేఘనాథ్ చెల్లెల్ని లైలా చనిపోయిన పడవ మీద కూర్చోబెడతారు. అప్పుడు మందార్ అమ్మాయిని చూసి లైలా అనుకుని తన దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఎత్తుకున్నట్టు, వీళ్ళు మన పిల్లలే బావని లైలా అన్నట్టు మందార్ కనిపిస్తుంది. కరెక్ట్గా అప్పుడే అందరూ మందార్ మీద అటాక్ చేస్తారు. కానీ ఎవరు వాడిని చంపలేకపోతారు. ఈలోపు సడన్ గా ఒక గుణపం వచ్చి మందార్ గొంతులో దిగిపోతుంది. ఆ గుణపం వేసింది అడవిలో ఉండే మాంత్రికుడు. మందార్ ఆ మాంత్రికుడి కొడుకుని చంపేశాడు. అందుకే ఇప్పుడు వాడు మందార్ని చంపేశాడు.
చివరికి ఆ మాంత్రికుడు మాట్లాడుతూ, నేను రాజు అవుతావని చెప్పింది నీ గురించే, రాజు అయ్యావు. అలాగే నేను రాక్షసుడు వస్తాడని చెప్పాను, అదే నీ గురించే. నీలో ఉన్న రాక్షసుడే ఇప్పుడు నువ్వు చనిపోయేలా చేశాడా అంటాడు. ఆ మాటలతో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. మనిషికి ఆశ అనేది ఒక శాపం లాంటిది. ఎంత సంపాదించినా ఆశ అనేది ఇంకా ఏదో ఒకటి కావాలనే కోరుకుంటూ ఉంటుంది. అలాగే మనిషికి లేనిది పొందినప్పుడు వాడు మరింత దారుణంగా మారిపోతాడు. మందార్కి అప్పటి వరకు మగతనం లేదు, కానీ అది వచ్చాక తన భార్యను కాకుండా వేరే అమ్మాయిని కూడా పాడు చేశాడు. అతను అచ్చేసుకుపోకుండా ఉంటే వాడి లైఫ్ చాలా సంతోషంగా ఉండేది. ఫ్రెండ్స్, చూశారుగా, స్టోరీ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు చూడాలనుకుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.